రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే మంత్రి సీతక్క ఇలాకాలో దారుణం జరిగింది. మున్సిపల్ అధికారుల వేధింపులకు ములుగు జిల్లాకు చెందిన మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు, దళిత సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. అధికారుల తీరుపై మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సోదరుడు మైదం మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. గత ఏప్రిల్ మరియు మే నెలలో పడ్డటువంటి జీతాన్ని, అలాగే ఈ 6 నెలలకు సంబంధించిన జీతాన్ని అతనికి ఇవ్వకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కిరీటి కానీ, అలాగే ఈఓగా పనిచేసినటువంటి రఘు కానీ అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మిగతా వాళ్ళందరికీ జీతాలు అందించి ఇతడికి మాత్రం అందించకుండా మానసిక వేదనకు గురి చేసి ఆఖరికి 2000 రూపాయలు కుటుంబ ఖర్చులకు, పిల్లల ఆరోగ్యానికి, వాళ్ళ చదువులకు కావాలని కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించకుండా అతన్ని ఇబ్బంది పెట్టడంతో మనస్తాపానికి గురై నేను చస్తేనే వాళ్ళకు జీతం ఇస్తారు కావచ్చు, నాకు న్యాయం జరుగుతుంది కావచ్చు అని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ వేదిక నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా, మున్సిపల్ సిబ్బంది ద్వారా, దళిత సంఘాల ద్వారా మీ అందరం డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు దయచేసి ఇలా కార్మికుల పొట్టలు కొడుతూ, వాళ్ళ జీతాలు వాడుకుంటూ, వాళ్ళ జీవితాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇక్కడ కొంతమంది పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. వాళ్ళను తక్షణమే జిల్లా కలెక్టర్ గారు విధుల నుండి సస్పెండ్ చేయాలి. అలాగే చట్టపరమైన కూడా రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మరి మున్సిపల్ అధికారుల వేధింపుల వల్ల ములుగు జిల్లాకు చెందిన మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి సీతక్కకి ఇష్యూ మీద పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రవికాంత్? గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క నియోజకవర్గం ఇది ములుగు జిల్లా కేంద్రానికి సంబంధించి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏకైక మేజర్ గ్రామ పంచాయతీగా ఏదైతే మే నెల వరకు కూడా ములుగు గ్రామ పంచాయతీ కొనసాగినటువంటి పరిస్థితి. మే నెల 29వ తేదీన మున్సిపాలిటీగా అప్గ్రేడేషన్ అయింది. అంటే ఇప్పటికీ 4-5 నెలలు అవుతా ఉంది మున్సిపాలిటీగా మారి. అంటే గ్రామ పంచాయతీగా మారక ముందు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 2 నెలల వేతనము, ఆ తర్వాత ఇప్పుడు 3-4 నెలలకు సంబంధించినటువంటి వేతనం రాక మైదం మహేష్ అయితే ఇబ్బందులు పడుతున్నాడు. ఈ అంశానికి సంబంధించి పలువురు అధికారులను కూడా అడిగినప్పటికీ పట్టించుకోవడం లేదు. అంటే నెలకు 9,000 రూపాయల జీతం, అంటే దాదాపు 50-60 రూపాయలు రాక ఒక పేదరికంలో ఉన్నటువంటి మైదం మహేష్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా పట్టించుకోకపోవడము, కాళ్ళ వేళ్ళ పడ్డప్పటికీ పట్టించుకోకపోవడము, నిర్లక్ష్యం వహించడం పట్ల పూర్తి స్థాయిలో అతను మనస్తాపానికి గురై మంగళవారం రోజు క్రిమి సంహారక మందు తీసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని వరంగల్ ఎన్ఎం ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత మైదం మహేష్ అయితే మృతి చెందాడు. పూర్తి స్థాయిలో ఈ అంశం పట్ల మున్సిపల్ కార్మికులంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే ఈ కారణంగానే మైదం మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మైదం మహేష్ ఆత్మహత్యకు కారకులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ములుగు మున్సిపాలిటీ ఎదురుగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది అంతా
ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మైదం మహేష్ చాలా పేదరికంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. అంటే కుటుంబాన్ని పోషించడం కూడా గగనమైనటువంటి సందర్భంలో అధికారుల దృష్టికి మా పరిస్థితి ఇలా ఉందని చెప్పినటువంటి పరిస్థితుల్లో కనీసం పట్టించుకోకపోగా అతని ఆత్మహత్యకు కారకులయ్యారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న ఉద్యోగులుగా ఉంటారు ఈ మున్సిపల్ కార్మికులు. వీళ్ళ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం, అక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేదని అక్కడ ఉన్నటువంటి కార్మికుల ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులకు సంబంధించి తగినటువంటి జీతం, వేతనం టైంకు వేయాలన్నటువంటి అంశం అయితే వినిపిస్తా ఉంది. మైదం మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలి. నిన్న 38 సంవత్సరాలకు సంబంధించిన ఈ వ్యక్తి కుటుంబం, అంటే భార్య, 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటన్నటువంటి అంశాన్ని అయితే వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. వాళ్ళ పిల్లలకు చదువులకు కావచ్చు, ఇతరత్ర ఆ కుటుంబానికి సంబంధించి అండగా ఉండే విధంగా మున్సిపల్ అధికారులే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ అయితే మనకు అక్కడి నుంచి వినిపిస్తాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికాంత్.